ఆదికాండము 20వ అధ్యాయము 1-18 వరకు. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరిపోయి కాదేషునకును షూరుకును మధ్య ప్రదేశములో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి, ఈమె నా చెల్లెలని చెప్పెను గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిచి తన ఇంట చేర్చుకొనెను. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నీవు చచ్చినవాడువు సుమా అని చెప్పెను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు కనుక అతడు, ప్రభువా, ఇట్టి నీతిగల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా, అతడు నా అన్నె అనెను. నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేస్తిననెను. అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయముతో దీని చేస్తివి అని నేనెరుగుదును. మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించితిని. అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతన్ని అప్పగించుము. అతడు ప్రవక్త. అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతని అప్పగించెనని ఎడల నీవును నీ వారందరూ నిశ్చయముగా చచ్చెదరని తెలుసుకోమని స్వప్నమందు అతనితో చెప్పాను. కాబట్టి ఆ మనుషుని భార్య తిరిగి అతన్ని కప్పగించుము. అతడు ప్రవక్త. అతడు నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవు నీ వారందరూ నిశ్చయంగా చచ్చెదరని తెలుసుకోనమని స్వప్నమందు అతనితో చెప్పాను. తెల్లవారైనప్పుడు అబీమెలెకు లేచి తన సేవకులందరినీ పిలిపించి ఈ సంగతులన్నీ వారికి వినిపించినప్పుడు ఆ మనుషులు మిగుల భయపడిరి. అబీమెలెకు అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా రాజ్యము మీదికి మహా పతకము తెప్పించునట్లు నేను నీ ఎడల చేసిన పాపమేమిటి? చెయ్యరాని కార్యములు నాకు చేస్తివని అతనితో చెప్పెను. మరియు అబీమెలెకు, నేనేమి చూచి ఈ కార్యము చేస్తివి అని అబ్రహాము నడగగా, అబ్రహాము, ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమును లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురనుకొని చేస్తిని. అయితే అంతేకాక ఆమె నా చెల్లెలనున్నట్లు నిజమే. ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు. ఆమె నాకు భార్య అయినది. దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూచి, మనము పోవు ప్రతి స్థలమందు అతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము. నీవు నాకు చెయ్యవలసిన ఉపకారమే మీదే అని చెప్పితినెను. అబీమెలెకు గొర్రెలను గొడ్లను దాసదాసీ జనులను రప్పించి అబ్రహాము కిచ్చి అతని భార్య అయిన శారాను అతనికి తిరిగి అప్పగించెను. అప్పుడు అబీమెలెకు, ఇదిగో, నా దేశము నీ యొద్ద ఉన్నది, నీకిష్టమైన స్థలమందు కాపురముండు అనెను. మరియు అతడు శారాతో, ఇదిగో, నీ అన్నకు నేను 1000 రూపాయలిచ్చి ఉన్నాను. ఇది నీ యొద్ద నున్న వారందరి దృష్టికి ప్రాయశ్చిత్తముగా
నుండుటకై ఇది నీ పక్షముగా ఇచ్చియున్నాను. ఈ విషయము అంతటిలో నీకు న్యాయము తీరిపోయున్నదనెను. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసులను బాగుచేసెను. వారు పిల్లలు కనిరి. ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి అతడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును మూసియుండెను.